పెద్ద నోట్ల రద్దుతో నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ పంటను అమ్మినా వ్యాపారులు డబ్బులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు అన్నదాతలు. డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పంట చేతికొచ్చింది, ధాన్యాన్ని అమ్మగా వచ్చిన డబ్బును రవికి పెట్టుబడిగా పెట్టుకోవచ్చునన్న రైతుల ఆశలు అడియాసలే అయ్యాయి. పెద్ద నోట్ల రద్దుతో రవి మాట దేవుడెరుగు, కనీసం ఖరీఫ్ పంటలు కోయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు నల్లగొండ జిల్లా అన్నదాతలు. మిల్లర్ల దగ్గర కొత్త నోట్లు లేకపోవడంతో ధాన్యాన్ని కొనలేని పరిస్థితి. ఒకవేళ కొన్నా పాత నోట్లే ఇస్తుండడంతో వాటిని మార్చుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు. ప్రభుత్వం ఐకేపీ సెంటర్లతో ధాన్యాన్ని కొనుగోలు చేసినా చెక్కులు ఇస్తుండడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. చెక్కులు తీసుకుని బ్యాంకులకు వెళితే రోజుకు 2 నుంచి 6 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోజుల తరబడి బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు అన్నదాతలు. ఇప్పుడు కూలీలకు పెడుతున్నా, కూలీలకు వచ్చేసి 250 రూపాయలు కూలీ అవుతుందండి. మిషన్లకు అయితే గంటకి 400 మిషన్ కిరాయి అవుతుందండి. ప్లస్ అది కాక ట్రాక్టర్ కిరాయిలు కూడా కిరాయి ఇద్దామన్నా కానీ కిరాయిలు కూడా మాకు కొత్త నోట్లు కావాలని చెప్తారు. మిల్లుకు పోయి వడ్లమ్ముకొని రావాలంటే తీసుకుంటే పాత నోట్లు తీసుకుని, లేకపోతే చెక్ ఇస్తాము. చెక్ బ్యాంకులో అదే చెక్ తీసుకుని బ్యాంకులు ఇస్తేనే 4 రోజులు టైం పెడతారు. మాకు ఇబ్బంది అవుతుంది. బ్యాంకులో పోయినా కానీ ఇబ్బంది అవుతుంది. ఆ సిరా నిలబడాలంటే మేము నిలబడలేము. గంటల తరబడి లైన్లో ఉన్న చివరి వరకు డబ్బులు వస్తాయో లేదో తెలియదంటున్నారు రైతులు. గతంలో తెచ్చిన విత్తనాలకు డబ్బులు చెల్లించందే మరోసారి అప్పివ్వడం లేదంటున్నారు. కనీసం కూలీలకు కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నామంటున్నారు. ధాన్యం అమ్మి నెల రోజులు గడుస్తున్నా ఖాతాల్లోకి డబ్బులు క్రెడిట్ అవ్వక ఇబ్బంది పడుతున్నామంటున్నారు. బ్యాంకుల్లో రైతులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ నోట్ల ఇబ్బంది వల్ల రైతులకు ఏంటంటే ఇది ఊహించని పరిణామంగా ఇదవుతుంది. మేము ఇప్పుడు పొలాలు కోతలు కూడా ఆపేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే రైస్ మిల్లరు ఒడ్లు తీసుకోవట్లేడు. వాళ్ళకు ఏంది డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర లేవు. వీళ్ళు పాత నోట్లు తీసుకోని అంటారు, వాళ్ళ కొత్త నోట్లు లేవు. తయారైన పొలాన్ని ఈ వాతావరణ పరిస్థితులకు మబ్బులు లేచి తుఫాను వచ్చింది అన్నప్పుడు వాళ్ళు భయాందోళన చెందుతూ ఏంది అర్జెంటుగా కోసుకోవాలి, ఏదో చేసుకోవాలని తాపత్రయంతో అదొకటి ఈ సమస్య ఉండగా డబ్బుల్ని క్యాష్ చేసుకోవాలే పరిస్థితులు అసలు కనపడట్లే. పెద్ద నోట్ల రద్దుతో రోజుకు 4,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, వీటితో కూలీలు పెట్టుబడులకు డబ్బులు ఎలా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు. ట్రాక్టర్ కిరాయి ఇస్తే గాని భూములు దున్నే పరిస్థితి లేదంటున్నారు. ఇక్కడ రైతులు అనే వరకు అందరికీ చులకన అయిపోతుంది. ఇప్పుడు ఇంతవరకు మాకు కొత్త కరెన్సీ ఏమని మేము ఎంత గోలా చేసినా ఇంతవరకు మాకు రైస్ మిల్లులకు పోతే పాత కరెన్సీ ఇస్తారు. మేము అవి తీసుకొని బ్యాంకులో పోతే మీకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, యాంచి వచ్చినాయి అని బ్యాంకర్లు అడుగుతున్నారు. కొంతమంది రైతులు అసలు అకౌంట్ లేని వాళ్ళు కూడా చాలా మంది రైతులు. గవర్నమెంట్ పాత నోట్లకు ఇత్తనాలు అంటారు. పాత నోట్లు ఇట్లా ఇత్తనాలంటే మేము ఏమైనా గవర్నమెంట్ కంపెనీ కాడ పోతేనే పాత నోట్లు తీసుకుంటారు. ఇప్పుడు ప్రైవేట్ మేము కొనేవన్నీ ప్రైవేట్ వెరైటీలు, హెచ్ఎంటీ కానీ అంకుర్ సోనం అని అవన్నీ. వాళ్ళు ఫెర్టిలైజర్ షాప్, విత్తనాల షాప్ పోతే వాడు మా పాత నోట్లు వద్దని వాళ్ళు అంటారు. చాలా మంది రైతులకు ఇప్పటి వరకు అకౌంట్లే లేవని, అలాంటప్పుడు ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు. ప్రతి రైతుకు కిసాన్ కార్డులు అందించడంతో పాటు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లలో వారానికి 50,000 రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.